ఆ ఆలయంలో భారీ సంపద ఉందా? ఆలయ ముఖద్వారానికి నాగబంధం కలిగిన పురాతన ఆలయం ఎక్కడ ఉంది? అసలు ఆలయ చరిత్ర ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. విజయనగర సామ్రాజ్య పాలనలో ఓ వెలుగు వెలిగింది ఆ ప్రాంతం. దేవుని మీద ఉన్న భక్తిని చాటుకోవడానికి ఆనాటి కాలంలో రాజులు అనేక ఆలయాలు నిర్మించారు. అలా నిర్మించిన ఆలయాలలో అనేక రహస్యాలు నేటికి ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కుందిర్పి గ్రామంలో ఆలయాలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని పురాతన ఆలయాలకు పుట్టినిల్లుగా చరిత్రకారులు పేర్కొంటారు. గ్రామానికి సమీపంలో ఉన్న చిన్నకొండ ప్రాంతంలో క్రీస్తుశకం 15వ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించిన ఒక ఆలయం ఉంది. ఆలయం గర్భగుడి లోపల శివలింగం ఉందని కొందరు, ఇంకొందరు కృష్ణదేవరాయలు సతీ సమేతంగా వెలిసిన ఆలయమని చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆలయాన్ని చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయానికి, అనంత పద్మనాభస్వామి ఆలయ ముఖద్వారానికి నాగబంధం ఉన్నట్లుగా కుందిర్పిలోని ఈ పురాతన ఆలయ ముఖద్వారానికి నాగబంధం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గర్భగుడిలోని రహస్య గదిని కొంతమంది వ్యక్తులు స్వాధీనం చేసుకుని తాళాలు వేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణదేవరాయల రాజుల కాలం నాటి ఆలయం కావడంతో అందులో నాగబంధం ఉండడం కారణంగా భారీ సంపద ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుంది. విజయనగర సామ్రాజ్యాన్ని గెలుపు పథంలో నడిపించిన శ్రీకృష్ణదేవరాయలు తమ ఇద్దరు భార్యలైన తిరుమలదేవి, చిన్నదేవితో కలిసి ఉండే రాత్రి శిల్పం ఈ ఆలయంలో ఉండడం విశేషం. రాయల కాలంలో వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు రాసులు పోసి అమ్మేవారని చరిత్ర తెలియజేస్తోంది. దీంతో ఆలయం చుట్టూ పురాతన సంపద ఉంటుందని పలువురు అంటున్నారు. పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాచీన ఆలయ పరిసర ప్రాంతాలలో త్రవ్వకాలు చేపడితే అనేక చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశం ఉంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ గోడలపై ఉన్న విఘ్నేశ్వరుడు, పులి చిత్రం, చేప, నెమలి వంటి శిల్పాలు కృష్ణదేవరాయల పాలనకు అద్దం పట్టేలా ఉంటాయి. ఇంతటి అపార ఘన చరిత్ర కలిగిన ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ జాబితాలో చేర్చకపోవడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. కృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఏపీ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఆలయం చుట్టూ నాగసర్పాలు చిక్కడంతో అక్కడ ఉన్న నిధికి నాగసర్పాలు కాపలాగా ఉంటాయని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో రాజులు ఏదైనా బంగారం, వజ్రాలు, విలువైన సంపదను ఆలయంలోని రహస్య గది నేలమాలికల్లో పెట్టి ఆ గదికి తాంత్రిక మంత్రాలతో నాగబంధం వేసేవారని చరిత్ర తెలుపుతోంది. కుందిర్పిలోని పురాతన ఆలయానికి నాగబంధం ఉండడం కారణంగా చరిత్రకారులు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణదేవరాయల కాలం నాటి భారీ సంపద ఆలయంలో ఉండే అవకాశం ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఏపీ పురావస్తు శాఖ అధికారులు నిద్రావస్థను వీడి ఆలయానికి వెంటనే రక్షణ కల్పించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రజలు, చరిత్రకారులు కోరుకుంటున్నారు.